మరి నా ఇల్లు ఎప్పుడు విడిపిస్తారండి? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు అంటున్నావేంటే? విష్ణుతో హోటల్ పెట్టించడం కోసమే కదా నా ఇంటిని తాకట్టు పెట్టారు. బాగా రన్ అవుతుంది, వచ్చిన లాభాలతో ముందు నీ ఇంటిని విడిపించేస్తాను అని ఆ అన్నపూర్ణ కూడా మాట ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ హోటల్ మూత పడిపోతే ఇక లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? తాకట్టు పెట్టిన నా ఇల్లు ఎలా బయటకు వస్తుంది? ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నావేంటి? ఒక పక్క విష్ణుని అరెస్ట్ చేశారని ఆ కుటుంబం అంతా బాధలో ఉన్నారు. నానేమో ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈ టైంలో ఇలా మాట్లాడతావేంటమ్మా? ఈ పరిస్థితుల్లో నీకిల్లు ముఖ్యమైందా? ఇల్లు కాదు ముఖ్యం, మీరు ముఖ్యం. మీ భవిష్యత్తులు ముఖ్యం. మీ ఇద్దరిని చదివించాలంటే డబ్బు కావాలి. నిన్ను కాలేజ్కి పంపించాలి అంటే డబ్బు కావాలి. ఏం చెయ్యాలి అన్న డబ్బే కదా కావాలి. నాకున్న ఒక్క ఆధారం ఈ ఇల్లే. అది కూడా ఆవిడ గారి కొడుకు కోసం తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు వాడేమో వెళ్లి లోపల కూర్చున్నాడు, ఆ హోటల్ ఏమో మూత పడేశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మీ భవిష్యత్ ఏంటి? మీ భవిష్యత్తు కోసం నేను కన్న కలల మాట ఏంటి? దాని గురించి అడిగితే తప్పేంటి? ఇంకా ఆపుతావా? నా కొడుకు పోలీస్ స్టేషన్లో పడి ఉండొచ్చు, హోటల్ మూతపడి ఉండొచ్చు. నేనింకా బతికే ఉన్నాను కదా, చచ్చిపోలేదు కదా. నీకు నీ బిడ్డలకి అన్యాయం జరగడానికి అలా మాట్లాడతారేంటండి? మరి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఈ కేసు నుంచి విష్ణుని ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచించి బుర్రలు నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ. అది సరిపోదన్నట్టు నువ్వు తయారయ్యావా? నాకు ఇల్లు 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 అని ఓ నస పెడుతున్నావు. అర్జెంటుగా నీ ఇల్లు విడిపించేస్తే నెత్తి మీద పెట్టుకుని పోతావా? నాన్న ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశం కాదమ్మా, అసలు ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా తనకి? వచ్చిన కష్టం ఎంత పెద్దదో తెలియట్లేదు తనకి. మీ కష్టం గురించి మీరు చెప్తూ ఉన్నారు, మరి నా కష్టం గురించి నేనెవరికి చెప్పుకోవాలి? నా బిడ్డల గురించి ఆలోచించడం తప్పంటారా? ఈ పరిస్థితులన్నీ చూసి రేపు వీళ్ల భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడ్డా నేరమంటారా? నీ భయంతో నా బుర్ర తినొద్దు అంటున్నాను. నా బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా పెంచుకోవాలి, వాళ్ళ భవిష్యత్తుని ఎలా బాగు చేయాలని ఆలోచించడానికి నాకు టైం ఇవ్వమంటున్నాను. నేను బ్రతికుండగా నీకు ఏ లోటు రాదు. నీ బిడ్డల భవిష్యత్తుకి ఎలాంటి ఢోకా ఉండదు. దయచేసి నన్ను విసిగించుకో. అందరూ నాకు చెప్పేవాళ్లే కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అమ్మా ఏంటే? నీ భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతుంటే ఆయన నన్ను తిట్టి వెళ్లారు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను తిట్టాలి అనుకుంటున్నావా? తిట్టాలనుకుంటే తిట్టు. అందరితో మాటలు పట్టానికే కదా నేనుంది. అమ్మా వదినా, ఏంటి? కొంచెం కందిపప్పు ఉంటే ఇస్తావేమో అని. కందిపప్ప తెస్తా నాగు. ఇదిగో ఆ గిన్నె సరిపోతుంది, ఈ డబ్బాతో ఇస్తున్నాను, పట్టుకెళ్ళిపో. అది కాదు వదినా. ఇచ్చాను కదా, ఇంకేంటి, వెళ్ళు. అమ్మా నీ ఆవేదన అర్థం చేసుకోలేక నాన్న కోప్పడలేదమ్మా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఆయన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడావో అని బాధతో అలా మాట్లాడారు. మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి, అందరి బాధలు అర్థమవుతాయే. నా ఒక్కదాని బాధ తప్ప. కానివ్వండి, మీరు ఒకటే కదా. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. నా కర్మ. అమ్మా